జిల్లాల ఏర్పాటుపై కసరత్తు స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లాలపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీతో సీఎం కేసీఆర్ ఎంసీహెచ్ఆర్డీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 32 శాఖలపై సీఎం రివ్యూ చేయనున్నారు. దసరా నాటికి కొత్త జిల్లాలో పాలన ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అంతకుముందు సెక్రటేరియట్లో సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా కలెక్టర్లతో భేటీ అయింది. కొత్త జిల్లాలపై వస్తున్న అభ్యంతరాలు, సూచనలపై డిస్కస్ చేశారు. పరిపాలనా విభాగాల విభజన, ఉద్యోగులు, సిబ్బంది కేటాయింపులపై ఈ మీటింగ్లో చర్చించారు సీఎస్. మరోవైపు అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ అనురాగ్ శర్మ భేటీ అయ్యారు. హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో జరిగిన భేటీలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది విభజనపై చర్చించారు. కొత్త జిల్లాలపై సీఎం రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎంసీహెచ్ఆర్డీ నుంచి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం భేటీ డీటెయిల్స్ ఏంటి? చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కావాల్సినటువంటి అన్ని అంశాల మీద సుదీర్ఘంగా కసరత్తు చేయనున్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఉద్యోగుల సర్దుబాటు, అదేవిధంగా కార్యాలయాల ఎంపిక, తర్వాత అభ్యంతరాల స్వీకరణకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే సీఎస్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ 10:30 గంటల నుంచి దాదాపుగా 1:30 గంటల వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాల మీద జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. వారు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, కొత్త కార్యాలయాల ఎంపిక, ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాల మీద సీఎస్ కలెక్టర్లతో చర్చించారు. తర్వాత నేరుగా ఎంసీహెచ్ఆర్డీకి వచ్చారు. ఎంసీహెచ్ఆర్డీలో ప్రస్తుతం ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా సమావేశమయ్యారు. వీరితో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ముఖ్యమంత్రితోటి సమావేశమైంది. ప్రధానమైనటువంటి ఎజెండాలు ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటికే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దీంట్లో 50,000 మంది స్టేట్ క్యాడర్ తీసేస్తే మిగతా 3.5 లక్షల మంది ఉద్యోగుల పంపకాలు చేయడం అనేది ఒక కీలక అంశంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరొక వైపు అంటే అన్ని జిల్లాలకు ఉద్యోగుల పంపిణీ అనేది కొంత కత్తి మీద సవాలే అనేది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాబట్టి వీరందరిని ఎట్లా అకామిడేషన్ చేయాలి, ఉద్యోగులు సర్దుబాటు అనేది కొంత కష్టతరమైనటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీరిని ఏ విధంగా సర్దుబాటు చేయాలన్నటువంటి అంశాల మీదనే ప్రధానంగా ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక్కొక్క జిల్లాకు కనీసం 200 నుంచి 220 మంది ఉద్యోగులు అవసరమని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కలెక్టర్లకు ఇచ్చినటువంటి ఆదేశాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఉన్నటువంటి ఉద్యోగుల స్ట్రెంత్ ఎంత ఉంది, అదేవిధంగా కావాల్సినటువంటి ఉద్యోగులు ఎంతమంది మనకు అవసరమైనటువంటి అంశాల మీద ఈరోజు చర్చించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఒక్కొక్క జిల్లాలో అంటే ప్రతిపాదిత జిల్లాలు 2 నుంచి 3 ఉంటే కనుక 2 జిల్లాలకు మాత్రం అక్కడ స్థానికంగా జిల్లా అధికార యంత్రాంగమే సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా ఒక జిల్లాకు మాత్రం ప్రభుత్వమే సర్దుబాటు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాల మీదనే ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరొక వైపు కార్యాలయాల ఎంపికకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. ముఖ్యంగా హైదరాబాద్, అదేవిధంగా మిగతా జిల్లాల్లో చుట్టుపక్కల కొత్తగా ఏర్పడిన ప్రతిపాదిత జిల్లాల్లో కార్యాలయాల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని ఏరియాల్లో దగ్గరగా అంటే ప్రజల పరిపాలనకు ఈజీగా ఉండే విధంగా కార్యాలయాలు అందుబాటులో లేవనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది కలెక్టర్లు సీఎస్తో జరిగినటువంటి సమావేశంలో వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి సమావేశంలో కార్యాలయాల ఎంపిక మొత్తం ప్రక్రియ అంతా పూర్తయిందా, అదేవిధంగా ఫర్నిచర్ కావచ్చు, ఫైళ్ళకు సంబంధించినటువంటి పంపకాలు కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ అన్ని అంశాలు అంటే మౌలిక వసతులు ఈజీగానే మనకు టైంలోపు పూర్తి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల పంపకాలకు సంబంధించి, విభజనకు సంబంధించి ఒక కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక సవాల్గా మారేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. చాలా సర్దుబాటు ఈజీగా అనుకున్నప్పటికీ కూడా కొంత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మనం విజువల్స్లో చూడొచ్చు. ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఒక ప్రొఫార్మాని సీఎస్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ ఇప్పటికే జిల్లాలకు పంపించింది. వీరందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రొఫార్మా ప్రకారం
వీరందరూ కూడా ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, శాంక్షన్ పోస్టులు ఎన్ని, అదేవిధంగా ప్రస్తుతానికి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి డీటెయిల్స్ను సిఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీకి పంపించాల్సి ఉంటుంది. సిఎస్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను ముఖ్యమంత్రికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను చేపట్టాలి. సమయం 35 రోజులు మాత్రమే ఉంది. అక్టోబర్ 11న కొత్త జిల్లాల పరిపాలన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి అప్పటిలోపు పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఈ వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు అధికారుల విభజన కూడా చేయాల్సి ఉంటుంది. కొంత ఇది కొత్త జిల్లాల ఏర్పాటులో కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు అంటే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, రాష్ట్రానికి కొంత కొరత ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి మాకు కేటాయించాలని చెప్పి కోరింది. కాబట్టి మరికొంత ఆలస్యమైనప్పటికీ పరిపాలన ప్రస్తుతానికి కొనసాగించాలి. అక్టోబర్ 11నే కొత్త జిల్లాల పరిపాలన స్టార్ట్ చేయాలన్నటువంటి ఒక టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఉన్నటువంటి అధికారుల ద్వారా, ఉద్యోగుల ద్వారా సర్దుబాటు చేసుకున్నప్పుడు కూడా భవిష్యత్తులో వీరిని అంటే ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ ద్వారా, అదేవిధంగా అధికారులను కొంత ఐపీఎస్లు, ఐఏఎస్లను అంటే ఏఎస్పీ, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ఇట్లాంటి అధికారులతోటి ప్రస్తుతానికి కొత్త జిల్లాలలో పరిపాలన కొనసాగించుకున్నప్పటికీ కూడా ఉద్యోగుల సర్దుబాటు ద్వారా తర్వాత పూర్తిస్థాయి అలొకేషన్ చేసుకోవాలి. అంటే 2-3 నెలల తర్వాత పూర్తిస్థాయిలో అలొకేషన్ చేసుకొని పరిపాలన కొనసాగించాలన్నటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి సమావేశాల్లో ఈ అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చిస్తారు. ఇక మరొక అంశం అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి ఇప్పటికే 32,000 పైచిలకు అభ్యంతరాలు వచ్చున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎక్కువగా వస్తున్నాయి. యాదాద్రి జిల్లా కావచ్చు, వనపర్తి కావచ్చు, అదేవిధంగా జనగామ జిల్లా చేయాలనేటువంటి డిమాండ్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటి మీద కూడా చర్చించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మరోవైపు అభ్యంతరాల స్వీకరణ చాలా వేగవంతంగా సాగుతుంది. ఇప్పటికే వెబ్సైట్లో పెద్ద ఎత్తున 32,000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. దీనికి సంబంధించి అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఈ నెల 21 వరకు సమయం ఉంది. కాబట్టి కొత్తగా హన్మకొండ జిల్లాని చేయదన్నటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది. జనగామ జిల్లా చేయాలని చెప్పి ప్రజలు కొంతమంది కోరుతున్నారు. మరొక వైపు గద్వాలను జిల్లా చేయాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ 2 అంశాల మీద కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 11 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన కొనసాగించాలని చెప్పి టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి ఆ లోపు ఈ ప్రక్రియనంతా కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ విషయాలనే జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తారు. ఇక మరొక వైపు అఖిలపక్ష సమావేశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అభ్యంతరాలు వస్తున్నప్పుడు కూడా అఖిలపక్ష నేతల నుంచి కూడా సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. గతంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అందరూ కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం 2 జిల్లాలు ప్రధానమైన డిమాండ్ వస్తున్నాయి. కాబట్టి అఖిలపక్ష సమావేశంలో మరి వారు ఇచ్చేటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా తదుపరి కార్యాచరణ వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం, అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం 17 కొత్త జిల్లాలు కన్ఫామ్. ఇప్పుడున్నటువంటి జిల్లాలలో మార్పు లేదన్నటువంటి అభిప్రాయం కూడా అధికారులు చెప్తున్నారు. మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము అన్ని వర్క్ విభజన చేసుకుంటూ వెళ్తున్నాం, కార్యాలయాలు ఎంపిక చేసుకుంటూ వెళ్తున్నాం, ఉద్యోగుల సర్దుబాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఫర్నిచర్ కావచ్చు, పైల విభజన కావచ్చు, ఇవన్నీ కూడా వేగవంతంగా ప్రక్రియ చేస్తున్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి ఆదేశిస్తే కనుక తదుపరి మా ప్రక్రియను మేము కొనసాగిస్తామన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ సమావేశాలు ఏ అంశాలు ప్రధాన ఎజెండాగా జరిగేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 5 గంటల వరకు ఈ సమావేశం జరగవచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత మరొకసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ల సమావేశం కూడా ఫైనల్గా ఏర్పాటు చేసి సెప్టెంబర్ 21 నాటికి వచ్చిన అభ్యంతరాల మీద ఫైనల్గా ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రకటన చేస్తుంది. తర్వాత అక్టోబర్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ప్రారంభించి ఆ తర్వాత అన్ని జిల్లాలను అధికారులు, మంత్రులు ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. స్పందన. థ్యాంక్ యూ శ్రీనివాస్.